ఈరోజు మనము కోవిడ్ నుంచి డబ్బులు డ్రా చేసి ఇండియాకు పంపించే విధానం మనం చూపిస్తాము. మొదట మనం నా ఏటీఎం కార్డు వచ్చి గల్ఫ్ బ్యాంక్లో ఉంది. గల్ఫ్ బ్యాంక్ వెళ్ళేసి ఏటీఎంలో డబ్బులు డ్రా చేశాను. అక్కడ నుంచి నేరుగా మనము ఎక్స్చేంజ్కి వెళ్ళాలి. మన డబ్బులన్నీ మనీ ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్లు ఉంటాయి, వాటి నుంచి పంపించాలి. ఈరోజు నేను కువైత్ యాసిన్ మనీ ఎక్స్చేంజ్ బ్యాంక్ వెళ్ళాను. అక్కడ మనం మొదట దినార్ రేట్ ఎంత ఉంది, 1 lakh రూపీస్ పంపించాలనుకున్నాను. నేను 1 lakh ఎంత అవుతుందో అడిగి కనుక్కొని దాని ద్వారా అతనికి అమౌంట్ ఇచ్చి పంపిస్తాను. పంపించిన తర్వాత అతను రిసిప్ట్ మనకి ఇస్తాడు. ఆ రిసిప్ట్ ఇచ్చిన ఒక 2 నిమిషాల్లో మనకు మెసేజ్ ఇంటికి వెళ్ళిపోద్ది. మనకు కూడా లింక్ ఇంటికి రిటర్న్ వస్తుంది చేరినట్టు. కువైట్లో ఉండే బ్యాంకులు గల్ఫ్ బ్యాంకు, కమర్షియల్ బ్యాంకు, ఏబీకే ఇలాంటి బ్యాంకులన్నీ మనీ ట్రాన్స్ఫర్లు మన కంపెనీ జీతాలు కానీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు కానీ వాటికి ట్రాన్స్ఫర్ చేస్తుంటాయి. మనం కువైట్ నుంచి మనం బయట దేశాలకు డబ్బు పంపించుకోవాలంటే ఇలా మనీ ఎక్స్చేంజ్ సెంటర్ల నుంచే పంపించుకోవాలి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.